నమస్తే అండి. ఈరోజు కథ జంతువుల భాష. పూర్వం అయోధ్య నగరాన్ని నయగ్నుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే నీతి నియమాలు తెలిసినవాడన్నమాట. ఒకనాడు ఒక నాగకన్య ఒక నీటిపాము వెంట పడటాన్ని చూశాడు ఆ రాజు. మంచి వంశంలో పుట్టినది నీచ వంశంలో పుట్టిన దాని వెంట తిరగటం మంచిది కాదు కదా అని అవి సంసార సుఖం అనుభవిస్తూ ఉంటే చూడలేక ఆ రెంటిని తరిమేశాడు ఆ రాజు. నాగకన్య తానొక నాగాన్ని ప్రేమించానని, మా ఇద్దరినీ ఆ రాజు తరిమేశాడని, తమ ప్రేమ విఫలమైందని తండ్రితో చెప్పింది. తన కూతురి ప్రేమను పాడు చేసిన రాజును చంపబోయి అంతఃపురంలో రాజు నిద్రించే మంచం కింద దాగి కాటేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ నాగకన్య తండ్రి. ఈరోజు వింత ఏమైనా జరిగిందా అని రాణి రాజును ప్రశ్నించింది. మన రాజ్యంలో మంచి వంశాలు చెడ్డ వంశాలు కలిసి ఉండటం చూడలేనని, ఇది మనుష్యుల పట్లనే కాదు జంతువులలో ఉన్నా సహించలేనని, ఆ విధంగానే నాగకన్యను నీటిపామును తరిమేశానని చెప్పాడు రాణితో. ఈ మాటలన్నీ విన్నాడు నాగకన్య తండ్రి. ఇంటికి వెళ్లి కూతురితో తప్పును ఒప్పుకో అని గద్దించాడు. లోలోపల రాజును మెచ్చుకొని ఏదైనా అతనికి ఉపకారం చేయాలనుకుని బ్రాహ్మణ వేషం ధరించి ఆశీర్వదించాడు. మహారాజా, మీరు రాజ్యాన్ని నీతి తప్పకుండా పాలిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కలియుగాన్ని కృతయుగంగా మారుస్తున్నారని సమస్త ప్రాణులు మిమ్మల్ని పొగుడుతున్నాయి. మా తపశ్శక్తి వల్ల తెలుసుకున్నాం కూడా అని. ఇలాంటి మహారాజునకు లోకంలో ఎవరికీ తెలియని ఒక విద్యను బోధించాలని వచ్చాను నేను. మీరు అంగీకరిస్తే జంతువులు మాట్లాడే భాషను రహస్య ప్రదేశంలో మీకు ఉపదేశిస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న నాగరాజు. తాను నేర్చుకునే విద్యను ఇతరులకు చెబితే మాత్రం వెంటనే మరణం ఖాయం అనే షరతు కూడా విధించి రాజునకు ఉపదేశం చేశాడు. ఇలా కొంతకాలం సాగింది. జంతువులు మాట్లాడే భాషను వినే భాగ్యం కలిగింది ఆ రాజుకు. ఒక రోజున ప్రతిరోజు రాజుగారి మంచాన్ని ఎండలో పెట్టి మరలా లోపలికి తీసుకుని వచ్చేవారు అతని సేవకులు. మంచం కోళ్లను జరపడంతో గోడ దగ్గరున్న చీమల పుట్టపై మంచం కోడు పడింది. గోడలో ఉన్న చీమలు బయటకు రావటం కష్టమైపోయింది. మంచాన్ని జరపకపోతే రాలేకపోతున్నామని చీమలన్నీ గోలపెట్టాయి. రాజుకు చీమల భాష తెలిసి నవ్వుకొన్నాడు. ఎందుకు నవ్వుతున్నారని రాణి రాజును ప్రశ్నించింది. రాజు మాట్లాడలేదు. లోపలే నవ్వుకుంటున్నాడు. కారణం చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాణి రాజును బెదిరించింది. చెప్పకపోతే నువ్వు చచ్చిపోతావు, కారణం చెబితే నేను చచ్చిపోతాను, ఎలా అని ప్రశ్నించాడు రాజు. నాకు చెప్పి నువ్వు చనిపోయినా ఇబ్బంది లేదు, కానీ చెప్పాలి అని రాణి నిలదీసింది. రాజు ఆ మాట వినకుండా ఏనుగుపై ఎక్కి నగరంలో తిరుగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. అక్కడే పచ్చికని మేస్తున్న మేకల్ని చూశాడు రాజు. ఆ మందలో చూలుతో ఉన్న మేక పచ్చని గరికెను తీసుకునిరా అని పోతుమేకతో అంది. పోతుమేక తీసుకుని రాను అని చెప్పింది. అట్లా అంటూ ఇంకొక మాట చెప్పింది. నేను ఈ రాజ్యాన్ని ఏలే రాజు మాదిరిగా తెలివి తక్కువ వాణ్ణి కాను. నువ్వు నన్ను విడిచిపెడితే మరొక మేకతో ఉంటాను అంది. రాణి మాటలకు భయపడిన రాజును మాత్రం కానని మరలా రెట్టించి పలికింది ఆ పోతుమేక. జంతువుల భాష రావడం వల్ల ఈ మాటలన్నీ విన్నాడు రాజు. ఆ మాటలు సోలాల్లా తన మనస్సులో గుచ్చుకున్నాయి. రాణిని విడిచిపెట్టేశాడు. మరొక స్త్రీని వివాహమాడి కులాసాగా కాలం గడిపేవాడు. పై రాణి వంటి వారు ఉంటారా అని సందేహించకండి. కైక తల్లి కూడా అలాగే అందని రామాయణంలో చదువుకున్నాం కదా. కథ సమాప్తం.